సో ఈరోజు క్లాస్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కదా. సో చూడండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? సో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ షీట్ లో అవైలబుల్ ఉంటుంది. కంప్లీట్ గా చదవాలి. కాన్ఫిగరేషన్స్ అనేవి చాలా సింపుల్. బట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఎందుకు చేస్తారు, అసలు ఏంటి, వీటిలో ఏ టైప్ స్ప్లిట్టింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఒక షీట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. షీట్ ఓపెన్ చేయాలి. 1 minute. వన్ మినిట్ నాకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఇచ్చేయండి. వన్ మినిట్. సో ఫార్వర్డ్ చేశాను, చూడండి. ఓకే, కొంచెం జూమ్ చేయండి, చూడండి. సో ఈ షీట్ లో ఉన్నదంతా చదవాలండి. కాన్ఫిగరేషన్స్ అనేవి డెడ్ ఈజీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటి, ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చదవాలి. సారీ. సో ఈ షీట్ లో ఉన్నదంతా చదవండి. కాన్ఫిగరేషన్స్ అనేవి చాలా సింపుల్. సో కాన్సెప్ట్ ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో ఈసీసీ S/4HANA 99% ఒకేలా ఉంటుంది. ఈసీసీ ప్లస్ S/4HANA 99% ఒకేలా ఉంటుంది. అలాగే ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఎలా ఉంటుంది, పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటారు. న్యూ జిఎల్ కాన్సెప్ట్. అలాగే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఏ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా చేయండి, బిఫోర్ జిఎల్ పోస్టింగ్ అప్పుడే చేయాలి. సో ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ ఆర్ సేమ్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంట. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఉంటుంది. తర్వాత చూడండి. సో ఆల్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈస్ డివైడెడ్ టూ టైప్స్ ఆఫ్ డేటా, లేదా 2 parts గా డివైడ్ చేస్తారు. ఆల్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈస్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ 2 parts. 2 parts గా డివైడ్ చేస్తారు. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు. సో డాక్యుమెంట్ డేటాని ఎలా పోస్ట్ చేస్తారు, 2 parts గా డివైడ్ చేస్తారు. సో డాక్యుమెంట్స్ అనేవి 2 type గా డివైడ్ అవుతుంది. ఒక డాక్యుమెంట్ లో ఉన్న డేటా అంతా 2 type గా డివైడ్ అవుతుంది. ఏంటది, ఎలా డివైడ్ అవుతుంది? హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. డౌన్కి వెళ్ళండి. సో హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటి, ఇదంతా కూడా హెడర్ లెవెల్ డేటా. ఇక్కడ కనిపించేదంతా కూడా హెడర్ లెవెల్ డేటా. సెకండ్ లైన్ లో కనిపించేదంతా లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ఈచ్ డాక్యుమెంట్ ఇట్ విల్ బి డివైడెడ్ 2 types ఆఫ్ డేటా, హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటాలో ఏమేమి ఇన్పుట్స్ ఉంటాయి, డాక్యుమెంట్ డేట్,
పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, కాస్ట్ కంపెనీ కోడ్ నంబర్, ఇట్లా ఇవన్నీ ఉంటాయి హెడర్ లెవెల్ డేటాలో. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే సెకండ్ లైన్ లో కనిపించేదంతా లైన్ ఐటమ్ లెవెల్ డేటా. డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్, డెబిట్ సైడ్ జిఎల్ అకౌంట్, క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్. సో ఇవన్నీ కూడా లైన్ ఐటమ్ లెవెల్ డేటాలో ఉంటాయి. లైన్ ఐటమ్ లెవెల్ డేటాలో ఉంటాయి. సో ఈచ్ డాక్యుమెంట్ ఇట్ విల్ బి డివైడెడ్ 2 types ఆఫ్ డేటా, హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. చూడండి, టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఇన్ ఏ డాక్యుమెంట్, ఈచ్ డాక్యుమెంట్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైయింగ్ 2 parts, హెడర్ లెవెల్, లైన్ ఐటమ్ లెవెల్. కంప్లీటెడ్ కదా? ఓకే, డౌన్కి వెళ్ళండి. సో data types, document levels. If you can post any document, accounting entry, it will be classified 2 types of data, header level data, line item level data. Okay, fine. So header level data ante meaning enti? What it mean by header level data? What it mean by header level data? Whatever data you are entered on header level on the document, it is called header level data. So GL post chesna, vendor invoice post chesna, customer invoice post chesna. సో మీరు ఏదైతే హెడర్ లెవెల్లో ఇన్పుట్స్ ఇస్తారో దాన్ని ఏమంటారంటే హెడర్ లెవెల్ డేటా అంటారు. వాట్ ఎవర్ డేటా యు ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. సో లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది line item level, whatever data you are entered on line item level on the document, it is called line item level data. Line item level data. Okay na? So line item level data అంటే ఏంటి? డెబిట్ సైడ్ జిఎల్, క్రెడిట్ సైడ్ జిఎల్, ఇవన్నీ కూడా లైన్ ఐటమ్ లెవెల్ డేటా. యాజ్ పర్ ది SAP టెర్మినాలజీ, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ and debit side parameters comes under the line item level data. Debit side and credit side parameters comes under the line item level data. As per the SAP terminology, debit side and credit side parameters. సో ఇవన్నీ కూడా అంటే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఏముంటాయి? డెబిట్ సైడ్ జిఎల్ అకౌంట్, క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్, బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, సెగ్మెంట్. సో ఇవన్నీ కూడా లైన్ ఐటమ్ లెవెల్లోకి వస్తాయి. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏమేమి ఇస్తారు? డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఇన్పుట్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. As per the SAP terminology and financial accounting terminology, it is called, as per SAP terminology, as per SAP FI terminology or financial accounting terminology, it is called accounting entry posting or business transactions. Okay. So meaning of document. Document ante meaning enti? Document ante as per SAP terminology, it is called accounting entry posting or business transaction. It is called document posting. సరే, డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, వెండర్ పేమెంట్ చేస్తాం, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, కస్టమర్ పేమెంట్ రిసీవ్ అవుతుంది, జిఎల్ అకౌంట్స్, బ్యాంక్ రిలేటెడ్ అకౌంటింగ్ ఎంట్రీస్, ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. Meaning of document, as per the FI terminology or financial accounting terminology, it is called accounting entry posting or business transactions. It is called document posting. Document, different types of the documents. డాక్యుమెంట్ టైప్ ని బేస్ గా చేసుకుని మనము ఆ ట్రాన్సాక్షన్ ఏ టైప్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. KR అంటే వెండర్ ఇన్వాయిస్, KZ అంటే వెండర్ పేమెంట్, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్, SA అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్, ఇట్లా ప్రతిదీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డౌన్కి వెళ్ళండి. సో మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్.
document plus splitting is equal to document splitting. Document plus splitting is equal to document splitting. Splitting means divided or classifying the GL account, GL group. Document splitting అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ classify the GL group or GL account. Which account group comes under balance sheet? Which account group comes under assets? Which account group comes under liability? ఇట్లా ఏ అకౌంట్ గ్రూప్ దేని క్రిందకు వస్తుంది అనేది మనం ఏం చేస్తాము? ఫైండ్ అవుట్ చేస్తాం, క్లాసిఫై చేస్తాం. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? document plus splitting is equal to document splitting. Meaning of document splitting. Document splitting configuration is a tool to split the line item or classify the line item as category wise. So category wise మనం classify చేస్తాం. Based on the document splitting, we can create the financial reports. So ఈ document splitting చేయటం వల్ల ఏమవుతుంది? category wise reports ని జనరేట్ చేయొచ్చు. ఇంపార్టెంట్ పాయింట్. What is meant by document splitting? Very important question, mandatory question. Document splitting means to split the line item based on the category wise. Document splitting means to split the GL group based on the category wise. Splitting చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? Based on the document splitting, we can create the financial reports based on the category wise మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. దిస్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ప్రాసెస్ ఈజ్ టోటల్లీ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం. క్లియర్ కదా? క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఏ జిఎల్ గ్రూప్ ఏ కేటగిరీ కిందకు వస్తాయి, ఎక్స్పెన్సెస్ దేని కిందకు వస్తుంది, లయబిలిటీ ఏ కేటగిరీ. సో ఇట్లా ప్రతి గ్రూప్ ని కూడా ఏది ఏ కేటగిరీ కిందకు వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఇక్కడ కనిపించేదంతా మీరు ఎప్పుడైనా సరే చెప్పాలి. చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. Splitting means divided or classifying the GL account. Document splitting configuration is a tool to split the line item or classify the line item as category wise. Based on the document splitting, we can create the financial reports. So మనం కేటగిరీని బేస్ గా చేసుకుంటూ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. Based on the document splitting, we can create the financial reports. This document splitting is process total on the basic. This document splitting totally based on the client requirement. Client requirement ని బేస్ గా చేసుకుని మనము ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం. డౌన్కి వెళ్ళండి. సో యాక్చువల్గా చూడు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది న్యూజియల్ కాన్సెప్ట్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది న్యూజియల్ కాన్సెప్ట్. సో ఓల్డ్ జిఎల్లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లేదు. క్లాసిఫై మీన్స్ బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్, బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్. క్లాసిఫై క్లాసిక్ జిఎల్ అని ఉండేది ఇంతకుముందు. క్లాసిక్ జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? ఓల్డ్ జిఎల్. క్లాసిక్ జిఎల్ మీన్స్ బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. దీన్ని ఏమంటారంటే ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అంటారు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో ఎంట్రీ అనేది ఈ విధంగా కనిపిస్తుంది, ఈ విధంగా ఉంటుంది. సో డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఈ పారామీటర్స్ ఏమి ఉండవు ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, మనకి ఇట్లా 75 పారామీటర్స్ ఉన్నాయి ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో ఈ 75 పారామీటర్స్ లేవు. క్లాసిక్ జిఎల్, ఓల్డ్ జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? ఈ డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ అనేవి లేవన్నమాట. క్లాసిక్ జిఎల్ మీన్స్ బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్.
బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ ఇట్లా లేవు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్లు ఇవేమి ఉండవు. సో ఇవి ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అనేది రిమూవ్ చేసేసారు. లేదు, ఎస్ఏపిలో ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లేదు, రిమూవ్డ్ ఫ్రమ్ ఎస్ఏపి. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్, ఆ క్లాసిక్ జిఎల్ కాన్సెప్ట్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఎస్ఏపి. సో ఇప్పుడు ఏముంది? న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటారు. న్యూ జిఎల్ కాన్సెప్ట్. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇది ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్, లేదంటే ఆఫ్టర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి జనరేటెడ్ లైక్ దిస్. అకౌంటింగ్ ఎంట్రీ ఎలా కనిపిస్తుంది? మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి. డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా, క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా, డెబిట్ సైడ్ సిగ్మెంట్, క్రెడిట్ సైడ్ సిగ్మెంట్, ఇట్లా టోటల్గా 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్, ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ అనేవి యాడ్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటారు. ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్, లేదంటే ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్లో ఇవేమీ ఉండవు. ఈ డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవేమీ ఉండవు ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్లో. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఉందా ఎస్ఐపిలో? నో, లేదు. ఎస్ఐపిలో ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అనేది రిమూవ్ చేశారు. న్యూ జిఎల్ కాన్సెప్ట్ అనేది ఉంది. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్లో ఏమేమి ఉన్నాయి? 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ యాడ్ చేశారు. సో ఈ పారామీటర్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎవరు చెప్తారు? డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? పారామీటర్ వైజ్ రిపోర్ట్ రన్ చేయొచ్చు. అవును, ఫిల్టరేషన్ ఈజీగా ఉంటుంది సార్. డాక్యుమెంట్స్ సెర్చింగ్ అప్పుడు ఫిల్టరేషన్ ఈజీగా ఉంటుంది. వెరీ గుడ్, అప్రిషియేట్. సో ఫిల్టరైజేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే 75 పారామీటర్స్ లెవెల్లో డిఫరెంట్ డైమెన్షన్స్లో డిఫరెంట్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. బిజినెస్ ఏరియా వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సిగ్మెంట్ వైజ్, ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు. అది ఒక మేజర్ అడ్వాంటేజ్. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్, డెబిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్, డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా, డెబిట్ సైడ్ సిగ్మెంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ సిగ్మెంట్. ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి. డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అండ్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. యాజ్ వెల్ అడ్వాంటేజెస్ ఏంటి? ఈ పారామీటర్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. ఇది సో న్యూ జిఎల్ కాన్సెప్ట్లో అడ్వాంటేజెస్ ఇవి. ఎగ్జాంపుల్, కమిషన్ పెయిడ్ అనే ఎంట్రీని పోస్ట్ చేశారు. సో రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సిగ్మెంట్, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్. ఇట్లా జనరేట్ చేయొచ్చు. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ బిజినెస్ ఏరియా వైజ్, వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ సిగ్మెంట్ వైజ్, we can generate the reports profit center wise, we can generate the reports కాస్ట్ సెంటర్ వైజ్. ఇలా రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంతా ఇంపార్టెంట్, మొత్తం చదవాల్సిందే. ఏ ఒక్క పాయింట్ మిస్ చేయకండి, పిన్ టు పిన్ చదవండి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ది జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. ఇంటర్వ్యూలు అడుగుతుంటారు, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది? మీనింగ్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ చెప్పాలి, ఇంటర్వ్యూలో చెప్పాలి. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. మీరు ఒక బిజినెస్ ఏరియాకి హైదరాబాద్ బిజినెస్ ఏరియాకి సంబంధించిన పేమెంట్ చెన్నై బిజినెస్ ఏరియా నుంచి చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? బిజినెస్ ఏరియా అనేది చేంజ్ అవుతుంది. అంటే
అటువంటి సిచ్యువేషన్లో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, if debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved. Not if debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved. అంటే మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్గా లేవు. ఎగ్జాంపుల్, బిజినెస్ ఏరియా అనేది డిఫరెంట్గా ఉంది. హైదరాబాద్ బిజినెస్ ఏరియాకి సంబంధించిన పేమెంట్ చెన్నై బిజినెస్ ఏరియా నుంచి చేస్తున్నారు. ఇప్పుడు బిజినెస్ ఏరియా చేంజ్ అవుతుంది. అటువంటి పర్టికులర్ సిచ్యువేషన్లో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఇన్ ఎస్ఏపి? సో ఎస్ఏపిలో ఎన్ని రకాల స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి? యాక్టివ్ స్ప్లిట్టింగ్, పాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈజ్ క్లాసిఫైడ్ త్రీ టైప్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో 3 టైప్స్ ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ అనే ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ అనే ఉన్నాయి. ఏంటవి? యాక్టివ్ స్ప్లిట్టింగ్, passive splitting, zero balance splitting. Active splitting, passive splitting, zero balance splitting. ఇలా 3 types of the splittings అనే ఉన్నాయి SAP లో. సో వాట్ ఈజ్ మీన్ బై యాక్టివ్ స్ప్లిట్టింగ్, వాట్ ఈజ్ మీన్ బై పాసివ్ స్ప్లిట్టింగ్, వాట్ ఈజ్ మీన్ బై జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్? డౌన్కి వెళ్ళండి. సో ఈ 3 స్ప్లిట్టింగ్స్ చదవండి. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై యాక్టివ్ స్ప్లిట్టింగ్? To split the line item business area wise, profit center wise, segment wise, based on the standard configuration. Active splitting is depends on the standard configurations. Example, business area wise, profit center wise, segment wise. చూడండి, యాక్చువల్గా అంటే యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే మీరు ఏవైతే ఇన్పుట్స్ ఇస్తారో అవన్నీ స్టాండర్డ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్. The system split the accounting document and line and according to the predefined rules. Okay. Student, active splitting అంటే మీనింగ్ ఏంటి? మీరు ఏమైతే ఇన్పుట్స్ ఇస్తారో అవి స్టాండర్డ్ గా రెగ్యులర్ గా ఏమేమైతే ఇస్తారో అవే తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్, స్టాండర్డ్ మీరు మాన్యువల్ గా ఎంటర్ చేస్తారు, యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? స్టాండర్డ్ అనమాట యాక్టివ్ స్ప్లిట్టింగ్ అనేది. టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్, బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. స్టాండర్డ్ గా రెగ్యులర్ గా ఏమైనా ఇస్తాం, దీన్ని యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. స్టాండర్డ్ గా ఉపయోగిస్తాం యాక్టివ్ స్ప్లిట్టింగ్. మరి ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే డౌన్కి వెళ్ళండి. చూడండి. సో ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే passive splitting means during the document entry posting you are entered చూడండి. సో passive splitting means during the accounting entry posting you are not required to specify the payment. all parameters update automatically. ఇక్కడ చూడండి. సో ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ప్యాసివ్ స్ప్లిట్టింగ్ మీన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. అంటే యాక్చువల్గా మీరు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, క్లియరింగ్ చేస్తున్నారు. క్లియరింగ్లో సేమ్ ఇన్పుట్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఐ పోస్ట్ జిఎల్ అకౌంట్ ఆర్ వెండార్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ, ఐ స్పెసిఫైడ్ బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఆల్ పారామీటర్స్ అప్లైబుల్ టు at the time of payment entry. సో ఏవైతే ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో ఇన్పుట్స్ ఇస్తారో అవి క్లియరింగ్ లో కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నప్పుడు ఇన్వాయిస్ అంటే FB60లో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, క్లియరింగ్ లో F-53లో కూడా అవే ఇన్పుట్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు.
యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే స్టాండర్డ్గా మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటాం. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు, స్టాండర్డ్గా రెగ్యులర్గా యూజ్ చేసేది. ప్యాసివ్ అంటే మనం ఏమైతే ఇన్పుట్స్ ఇస్తామో అవే ఇన్పుట్స్ అనేవి క్లియరింగ్లో కూడా అప్డేట్ అవుతాయి. అంటే మీరు FD70లో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, కస్టమర్ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేస్తారు. F-28లో సేమ్ ఇన్పుట్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి అని అంటారు. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. మరి జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే ఇది జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆర్ అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. అంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ మనకి ఇన్పుట్స్ అనేవి ప్రాపర్గా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైదరాబాద్ బిజినెస్ ఏరియాది పేమెంట్ చెన్నై వాళ్ళు చేస్తున్నారు. సో బిజినెస్ ఏరియాలో ఏమొస్తుంది, హైదరాబాద్ బిజినెస్ ఏరియా వస్తుంది. హైదరాబాద్ వాళ్ళది పేమెంట్ చెన్నై వాళ్ళు చేస్తున్నారు. ఇటువంటప్పుడు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ రెడ్ కలర్లో అది. ఓకే, సరే. తర్వాత చూడండి, క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. క్లాసిఫై మీన్స్ విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, అండ్ విచ్ జిఎల్ గ్రూప్ is comes under assets, which account group comes under liability, and which account group is asset, which account group liability. So document splitting అంటే to split the line item, to classify the GL group based on the category. ఏ కేటగిరీకి వస్తుందో ఏంటో అనేది మనం క్లాసిఫై చేస్తాం. ఓకేనా? సో దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ టైప్ అంటే, డాక్యుమెంట్ టైప్ ఏం చేస్తుంది, క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ. ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ అని, కేఆర్ ఉంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ వేరు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వేరు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ category wise, which GL group comes under balance sheet, which GL group comes under assets. దీన్ని క్లాసిఫై దీని ఏమంటారు, క్లాసిఫై GL అకౌంట్ అంటారు. క్లాసిఫై GL అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ కేటగిరీ వైజ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే డాక్యుమెంట్ స్ప్లిట్ చేస్తాం, GL గ్రూప్ ని స్ప్లిట్ చేస్తాం. మరి డాక్యుమెంట్ టైప్ అంటే, డాక్యుమెంట్ టైప్ అనేది క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ అనేది అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది, డాక్యుమెంట్ టైప్ అనేది. ఓకేనా? ఇది తర్వాత చూడండి, క్లియర్ కదా ఎంతవరకు? అడ్వాంటేజెస్ ఆఫ్ ది జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ చెప్పిన. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్, అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఓకేనా? ఇది దిస్ ఇస్ కమ్స్ అండర్ ది కరెంట్ లయబిలిటీస్ కదా. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది కరెంట్ లయబిలిటీస్ లోకి వస్తుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి, ఏమైనా ఉన్నాయా? కింద లేదు. ఓకే, ఇదనమాట టోటల్గా ఈ షీట్ మొత్తం చదవాలి. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి అనేది చదవాలి. తర్వాత ఫస్ట్ చూడండి, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, 1 minute. ఫస్ట్ మీరు OBD4కి వెళ్ళని చెప్తాను. OBD4 సో పొజిషన్కి వెళ్ళండి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారా? ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా మీ GL గ్రూప్స్. ఇవన్నీ ఏంటి, మీ GL గ్రూప్స్. ఇవన్నీ మీ GL గ్రూప్స్ అనమాట.
సో ఈ గ్రూప్స్ అనేవి ఏ గ్రూప్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది, అసెట్స్ అనేది ఏ కేటగిరీ కిందకు వస్తుంది, లైబిలిటీ అనేది దేని కిందకు వస్తుంది, ఎక్స్పెన్సెస్ అనేది దేని కిందకు వస్తుంది, ఏ జిఎల్ గ్రూప్ అనేది ఏ కేటగిరీ కిందకు వస్తుందో మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తాం. దీన్ని ఏమంటారు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. మనం చేసే వర్క్ ఏమంటారు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. విచ్ జిఎల్ గ్రూప్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, విచ్ జిఎల్ గ్రూప్స్ కమ్స్ అండర్ లయబిలిటీ అనేది మనం ఇప్పుడు చేయబోతున్నాం. మీకు ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, 1 minute. చాట్ బాక్స్ లో ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. కొంచెం పైకి వెళ్ళండి. అది కాదు, కింద కలర్స్ లో ఉంది కదా, ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఇవి. షేర్ క్యాపిటల్ గ్రూప్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ దేని కిందకు వస్తుంది, బ్యాలెన్స్ షీట్ లోకి వస్తుంది, కేటగిరీ అనేది. తర్వాత యాక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది, ఎక్స్పెన్సివ్ లోకి వస్తుంది. తర్వాత సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్ దేని కిందకు వస్తుంది, బ్యాలెన్స్ షీట్ లోకి వస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ ఏ గ్రూప్ లో, ఏ కేటగిరీ, అసెట్ కేటగిరీ. కరెంట్ లయబిలిటీ, కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. తర్వాత చూడండి, సేల్స్ గ్రూప్ ఇవన్నీ కూడా రెవెన్యూ గ్రూప్ లోకి వస్తుంది. ఇట్లా ప్రతిదీ మనం క్లాసిఫై చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఎస్ఏపి ఓపెన్ చేయండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్కి వెళ్దాము. సో OBD4 లో మనం ఏమైతే జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసామో ఇవన్నీ కూడా ఏంటి, మనకు OBD4 లో ఉన్నవే. ఆ ఎక్సెల్ షీట్ లో మీరు చూసారు కదా, అవన్నీ OBD4 లో ఉన్నవే. వాటిని ఏం చేస్తాం, మనం క్లాసిఫై చేస్తాం. SPRO, IMG. అండ్ వన్ మోర్ థింగ్ అండి, యాక్చువల్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది కంట్రోలింగ్ ఏరియా కూడా లింక్ అయి ఉంటుంది. S/4HANAలో అయితే సిఓతో పాటు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తారు, ఈసీసీలో చెయ్యరు. సిఓ ఉంది కదా, కంట్రోలింగ్ నేర్చుకుని చేయాలి యాక్చువల్గా అయితే, ఎందుకంటే సిఓ కూడా లింక్ అయి ఉంటుంది. ఓకే. SPRO, IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఎగ్జిక్యూట్. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీరు ఆల్రెడీ చేస్తుంటే తీసుకోదు. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. షీట్ ఓపెన్, ఎక్స్ట్రా షీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఏముంది, ఈ ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ కాపీ చేయాలి. నెంబర్స్ వరకు కాపీ చేయండి, పైనుండి కింద తీసుకోండి. అలా లెఫ్ట్ టు రైట్ కాపీ అవ్వదు యాక్చువల్గా. అన్నీ అవసరం లేదు, అన్నీ అవుతండి సురేష్ గారు. ఓన్లీ ఫస్ట్ 2 లైన్స్ తీసుకోండి, అన్నీ తీసుకోండి. ఫస్ట్ 2 లైన్. ఫస్ట్ 2 దేనికి సంబంధించింది, బ్యాలెన్స్ షీట్ కేటగిరీ ఇవ్వండి. ఎస్ఐబిలోకి వెళ్ళండి, కంట్రోల్ V, కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ఇవన్నీ కేటగిరీస్. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఉందా, అది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇవ్వండి. క్రింద కూడా బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. ఎక్సెల్ ఓపెన్ చేయండి, డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ GL గ్రూప్ దేని కిందకు వస్తుంది, ఎక్స్పెన్సివ్. యాక్యుములేటెడ్ డిప్రిసియేషన్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్ గ్రూప్. GL నంబర్స్ కాపీ చేయండి. కంట్రోల్ V, ఎక్స్పెన్సివ్, వన్ మోర్ గ్రూప్. నెక్స్ట్ 3 GL అకౌంట్స్ ఉన్నాయి, సెక్యూర్డ్ గ్రూప్, అన్సెక్యూర్డ్ గ్రూప్, కరెంట్ లయబిలిటీస్.
కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇవ్వండి, కంట్రోల్ వి, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఎంటర్ చేయండి, ఒకసారి ఎంటర్ చేసి అందులో సేవ్ చేసేయండి. ఎక్కువ చేయొద్దు, మళ్ళీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కేన్ ఒక మెసేజ్ వస్తుంటుంది. సో ఇంతలో సేవ్ చేసాం. నెక్స్ట్ సేవ్ చేశారా? ఎంటర్, సేవ్. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ ఓపెన్ చేయండి. ఇంకా అసెట్స్, నెక్స్ట్ ఏముంది? అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ కమ్స్ అండర్ ఫిక్స్డ్ అసెట్స్ కేటగిరీ. వెళ్ళండి అసెట్లోకి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? ఏజిఎల్ గ్రూప్ ఏ కేటగిరీ కిందకు వస్తుందో అసైన్ చేస్తున్నాం. డ్రాప్ డౌన్ చేయండి. ఎంటర్, సేవ్. కంటిన్యూ. ఎస్ అండి. నెక్స్ట్ ఇంకా కాపీ చేయండి. ఇంకేమున్నాయి? నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్, కరెంట్ అసెట్స్. యాక్చువల్గా S/4HANAలో డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చెప్పరు, సిఓలో కవర్ చేస్తారు యాక్చువల్గా ఇది. నెక్స్ట్ రెవెన్యూ. ఎంటర్, సేవ్. చాలు, ఓకే. చేస్తానండి. సో రిమైనింగ్ అన్ని మీరు చేయండి అలాగే, ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటో మీకు అర్థమైంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ కేటగిరీ వైజ్, ఇవన్నీ మీరు చేయాలి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. క్లాసిఫైడ్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ ఏమని చూసి ఇక్కడ డాక్యుమెంట్స్ అని చూసారా? డిఆర్ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, ఎస్ఏ డాక్యుమెంట్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? డాక్యుమెంట్ టైప్స్. స్టాండర్డ్ ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, డిఆర్ ఎవరైనా చూసాం కదా, ఇవన్నీ స్టాండర్డ్. ఇవన్నీ మార్చకూడదు మీరు, ఇవేమీ మీరు మార్చాల్సిన అవసరం లేదు. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఇవన్నీ స్టాండర్డ్, మీరే మార్చకండి. నెక్స్ట్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాము. సో జీరో బ్యాలెన్స్ అంటే మీనింగ్ ఏంటి చెప్పాను కదా? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆటోమేటికల్లీ అని చెప్పొచ్చు. సో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్గా లేకపోతే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. న్యూ సెషన్ తీసుకోండి, ఒక జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. FS00. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది కరెంట్ లయబిలిటీస్ లోకి వస్తుంది. గ్రూప్ ఓపెన్ చేస్తారా? నెంబర్ తీసుకోండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇవ్వండి. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, బోత్ ఆర్ సేమ్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్.
Line item display, short key 001. Create bank interest G001. Post automatically కూడా యాడ్ చేయండి. ఎందువల్ల నీకు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి కదా. పోస్ట్ ఆటోమేటికలీ సేవ్. నెక్స్ట్ దాకా ఆ షీట్లోకి ఇంకో 1 more పేజీలోకి వెళ్ళండి. ఎస్పీఆర్ సిస్టమ్. సో ఈ జీరో బ్యాలెన్స్ క్లీనింగ్ అకౌంట్ ఏం చేయాలి మనం? అసైన్ చేయాలి. ఇక్కడ డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లీనింగ్ అకౌంట్ ఉంది, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ 000 అనేది స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ పైన అకౌంట్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఇక్కడ నుండి పిక్ చేసుకోండి. ఎంటర్, సేవ్. ఓకే, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది జనరల్ లెడ్జర్, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ కొన్ని యాక్చువల్గా ఇవన్నీ మనకు అంటే యాక్చువల్గా మనకి ఫీల్డ్ స్టేటస్ వేరే ఉంటుంది కదా, అలా అనుకోవచ్చు. బట్ ఇవేమీ చేంజెస్ చేయకండి. చూడండి, ఇవన్నీ ఏంటి? ఫంక్షనల్ నేమ్స్. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. రైట్ సైడ్ టెక్నికల్ నేమ్స్ అంటారు ఇవి. టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అందరికీ కూడా ఫంక్షనల్ నేమ్స్ అర్థమవుతాయి. సో టెక్నికల్ కన్సల్టెంట్కి టెక్నికల్ నేమ్స్నే అర్థమవుతాయి. సో ఇక్కడ రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా టెక్నికల్ నేమ్స్. ఫంక్షనల్ నేమ్స్ ఇవన్నీ అర్థమవుతాయి. ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఇవన్నీ ఏంటి? ఫంక్షనల్ నేమ్స్. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ బి అండర్స్టూడ్. ఈ రైట్ సైడ్ ఉన్నాయి ఇవన్నీ ఏంటి? టెక్నికల్ నేమ్స్ అంటారు, అంటే టెక్నికల్ పర్సన్స్కి సంబంధించినవి. ఇవేమీ మార్చకండి, బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ 1 minute. 1 minute గ్యాప్ ఇవ్వండి. 1 minute అండి, వెయిట్ చేయండి కొంచెం.
ఓకే, ఐఎమ్ సారీ. సో ఒకటి పని చేయండి. నెక్స్ట్ టైం ఉంది. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ కంట్రోలింగ్ ఏరియా. ఇక్కడ ఉంది చూడండి. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది కంట్రోలింగ్ ఏరియా. ఎగ్జిక్యూట్ చేయండి. సో సిఓకి సంబంధించి కూడా ఉంటుందని చెప్పాను కదా, బట్ ఇవన్నీ సిఓకి సంబంధించినవి ఏమీ మీరు చేంజెస్ చేయకుండా అలా వదిలేయండి. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ టోటల్గా ఏం చేయాలంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లాస్ట్లో ఉంది. మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేసాం, బట్ ఈ కాన్ఫిగరేషన్ యాక్టివేట్ చేయాలి కదా. ఎగ్జిక్యూట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఎవరో ఉన్నారు, లైన్లో ఉన్నారు ఎవరు. యూజర్ ఐడి ఎవరిది? మీదేనా సురేష్ గారు? మీది కదా? లేదు సార్, వేరే వాళ్ళది. ఎవరు ప్యారల్గా ఎవరు చేయకండి సార్. మీరు సర్వర్స్ క్లోజ్ చేయండి. ఇట్లా మెసేజ్ వస్తుంది. ఒకే టైంలో మీ అందరికీ యాక్సెస్ ఒకవైపు నుంచే వస్తుంది, అంటే ఒకే లేయర్ నుంచి వస్తుంది. ఓకేనా? కాబట్టి మీరు లాగౌట్ చేసేయండి. ఎవరన్నా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ చేస్తుంటే లాగౌట్ చేయండి. మీరు ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. S/n SM12 కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి. లాగ్ డేటా రిమూవ్ చేయాలి. /n SM12 యూజర్ నేమ్ రిమూవ్ చేయండి. లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూసారు ఏమంతా లాగ్ డేటా. ఎలా సెలెక్ట్ చేయాలి లాగ్ డేటాని? వెరీ గుడ్. ఇక్కడ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. టోటల్ ఇక్కడ ఉన్న డేటా అంతా సెలెక్ట్ అవుతుంది. ఆ కార్నర్ పైన టాప్లో కార్నర్లో సెలెక్ట్ చేస్తే డిలీట్ చేయండి. ఇది డిలీట్ బటన్. ఎస్, కంటిన్యూ చేయండి. ఓకే, బ్యాక్ వెళ్ళండి. సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడే బ్యాక్ వెళ్తారా? /n SPRO ఇస్తారా? ఓకే, ఇవ్వండి. IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో ఇక్కడ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చూడండి. 1 minute. హలో, సో చూడండి ఇక్కడ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్ చేస్తారు మీరు. డాష్లో ఇక్కడ టిక్ మార్క్ లేకపోతే మీనింగ్ ఏంటి? సారీ, ఇది పైన కాదు, ఇది సారీ క్రింద. సో ఇప్పుడు ఇన్యాక్టివ్లో ఉంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఇన్యాక్టివ్లో ఉంది. ఓకే, సో డాక్యుమెంట్ టిక్ ఇన్యాక్టివ్. ఏం చేసి మీరు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఆల్రెడీ యాక్టివేట్ చేస్తారు. టిక్ మార్క్ తీసేశారు అనుకోండి, ఏమవుతుంది? ఇన్యాక్టివ్. ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్ చేసినట్లు. ఇది తీసేశారు అనుకోండి, ఇన్యాక్టివ్ అవుతుంది. ఓకే, క్లియర్ కదా? ఇది ఉంచేద్దాం. మనకి సారీ, ఇన్యాక్టివ్ అంటే టిక్ మార్క్ రిమూవ్ చేయాలి కదా. ఐఎమ్ సారీ, టిక్ మార్క్ అనేది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తాను. ఐఎమ్ సో సారీ, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఇన్యాక్టివ్లో ఉంది కదా. 1 minute, నేను చెక్ చేసి చెప్తాను. సో ఇప్పుడు ఇన్యాక్టివ్లో ఉంది. టిక్ మార్క్ తీసేయండి చెప్తాను. సార్ ఇది పైనదా ఇక్కడ కిందనా? కిందండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పైన ఓకే. ఇక్కడ ఏంటంటే 1 minute, నేను డౌట్ ఉంది నాకు కూడా. ఓపెన్ చేయండి. న్యూస్ సెషన్ ఓపెన్ చేసి న్యూస్ సెషన్ ఓపెన్ చేసి SM30కి వెళ్ళండి. 1 అవసరం లేదు, వెయిట్ చేయండి చెప్తాను.
టిక్ మార్క్ తీసేయండి. తీసేస్తే యాక్టివేట్ చేసినట్లు. ఐఎమ్ సారీ, తీసేయండి. ఆ, ఇప్పుడు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్ అవుతున్నట్టు. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి, మళ్ళీ చేయండి. సేవ్ అయిందా లేదా? మెసేజ్ రావట్లేదా? మెసేజ్ ఏం రాలేదు. ఓపెన్ చేయండి. ఎస్ఎం30 న్యూ సెషన్ ఎస్ఎం30కి వెళ్ళండి. మీరు ఏదో మార్చినట్టున్నారు, చూద్దాం. ఇక్కడ రిమూవ్ చేయండి. V_FAGL_ ఇవ్వాలి, చూడండి. అది తీసేయండి. కింద FAGL_split_ACT ఇవ్వండి. మెయింటైన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఎవరో ఓపెన్ చేస్తున్నారు అక్కడ. యూజర్ ఐడి మీద ఇది సురేష్ గారు. అవును సార్, నాదే. ఓకే, అంటే అక్కడ ఓపెన్ చేసాను. అది ఆ సెషన్ క్లోజ్ చేసి ఇక్కడ రండి పోనీ. ఇది క్లోజ్ చేసేయండి. బ్యాక్ వెళ్ళండి. ఎస్ అనండి. న్యూ సెషన్ తీసుకోండి. ఎస్ఎం30కి ఇది ఇలా ఉంచండి. న్యూ సెషన్ తీసి ఎస్ఎం30కి వెళ్ళండి. టేబుల్ నేమ్ ఉంది కదా, పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. మీరు ఇన్యాక్టివ్ చేశారు, తీసేయండి ఇది. సో ఇప్పుడు యాక్టివేట్ అయినట్లు కదా. ఇంతకుముందు ఏంటి, ఇన్యాక్టివ్లో ఉంది. సో ఇప్పుడు యాక్టివేట్ చేస్తాం. సేవ్ చేయండి. ఆ సెషన్ కూడా ఓపెన్ చేయండి. ఇంతకుముందు వెళ్ళాం కదా. ఎస్ అనండి. SM12కి లాగ్ డేటా రిమూవ్ చేయండి. కంటిన్యూ. SPROIMG వెళ్ళండి. సేమ్ పాత్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, యాక్టివేట్ డాక్యుమెంట్స్ పెట్టింగ్ ఇవ్వండి. ఇక్కడ డాక్యుమెంట్ ఇక్కడ కింద ఇన్యాక్టివ్ తీసేయండి ఒకసారి. ఇప్పుడు ఏమని చెప్తాను. పైన కూడా యాక్చువల్గా యాడ్ చేస్తేనే ఇది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. సరే, సేవ్ చేయండి ఒకసారి. ఇప్పుడు సేవ్ అయిందా? మెసేజ్ ఏం రాలేదు సార్. వెయిట్. ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేయండి కింద. ఇన్హెరిటెన్స్. ఇప్పుడు సేవ్ చేయండి. మీకు ఏదో ఎర్రర్ వస్తుందండి ఇక్కడ, అది యాక్టివేట్ అవ్వటం లేదు. సేవ్ చేయండి. ఇక్కడ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి ఒకసారి. మీకు ఏదో ఎర్రర్ ఫామ్ అవుతుంది, ఇలా రాదు యాక్చువల్గా. డ్రాప్ డౌన్ చేయండి. అవ్వట్లేదు. లేదు సార్. వెయిట్ చేయండి. ఇది ఒక్కటే యాక్టివేట్ అవ్వట్లేదు. మేబీ ఏదో ప్రాబ్లం ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఈ 12 అనేది కూడా స్టాండర్డే.
ఆ టిక్ మార్క్స్ రిమూవ్ చేసేయండి, రెండింటికి టిక్ మార్క్స్ రిమూవ్ చేయండి, పైన కూడా తీసేయండి. ఇప్పుడు సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఉమ్. ఇప్పుడు పైన చూసారా యాక్టివేట్ డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ అన్నారు కదా, ఇది ఒకటి ఇవ్వండి ఒకసారి. ఇప్పుడు సేవ్ చేయండి. డేటా వాజ్ నాట్ సేవ్ డాక్యుమెంట్. ఓకే, తీసేయండి ఒకసారి, రిమూవ్ చేయండి ఇది. ఇప్పుడు యాక్చువల్ ఇలా తీస్తే యాక్టివేట్ అయినట్లు, ఇది కూడా సెలెక్ట్ చేసి సేవ్ చేయండి, అవుతుందా చూద్దాం. ఇది మేబీ బ్యాక్ ఎండ్లో ఏదైనా ఎవాపరస్ ఇష్యూ అవ్వచ్చు, తీసుకోవట్లేదు, ఇది తీసుకోవట్లేదు. ఇన్యాక్టివ్ తీసేయండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇప్పుడు సేవ్ చే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా తీసేయండి, ఇప్పుడు సేవ్ అవుతుంది కదా, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. ఇది యాక్చువల్గా యాక్టివేట్ అవ్వాలంటే ఇది సెలెక్ట్ చేయాలి, తీసుకోవట్లేదు మీకు, ఎందుకు తీసుకోవట్లేదు. ఇది ఎప్పుడు యాక్చువల్ ఈ ఎర్రర్ అనేది ఎప్పుడు ఫామ్ అవ్వలేదు ఇట్లా. చూద్దాం ఒకసారి. న్యూస్ స్టేషన్ తీసుకుని SM30కి వెళ్ళండి, ఇంతకు ముందు వెళ్ళారు కదా, సేమ్ ఇక్కడే వెళ్ళండి, SM30 ఇక్కడే వెళ్ళండి. ఏమైనా లైవ్లో ఏమైనా చేస్తున్నారా? ఏమైనా చేస్తుండే కనుక సర్వర్స్ క్లోజ్ చేయండి, SM30 మెయింటైన్ పైన క్లిక్ చేయండి, పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇక్కడ యాక్టివ్లో ఉంది, ఇన్యాక్టివ్ ఇలా ఉంటే ఏంటి, యాక్టివేట్లో ఉన్న డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివ్లో ఉన్నట్టు. ఏమీ లేదు కదా అక్కడ. సో యాక్టివేట్లో ఉంది, ఏం లేదు. ఆ సెషన్కి వెళ్ళండి, సేమ్ పార్ట్. ఎవరు ఉన్నారు, మీ యూజర్ ఐడి మీదేనా కదా? నాదే సార్, మళ్ళీ వచ్చింది. ఈ సెషన్స్ మీరు మల్టిపుల్ సెషన్స్ ఓపెన్ చేసి అవన్నీ అన్నెసరీ సెషన్స్ క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి, సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి, అన్ని క్లోజ్ చేసేయండి ఒకసారి. హోమ్ స్క్రీన్కి రండి. ఇంకేమైనా ఉన్నాయా సెషన్స్ ఓపెన్ చేసి ఉన్నాయా? లేవు. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి రండి, సేమ్ పాత్, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. యాక్టివేట్ డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్, అప్పుడు యాక్టివేట్ చేయండి, ఫస్ట్ది సెలెక్ట్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ ఒక నంబర్ వస్తుంది, యాక్చువల్గా అది రావట్లేదు మీకు, ఇది బ్యాక్ ఎండ్లో ప్రాబ్లం ఏమనుకుంటున్నాను. సరే, ఇది కూడా తీసుకోండి, ఎంటర్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు వచ్చింది కదా, సేవ్ చేయండి. చూసారు, ప్రైమ్ చూసారా, అది ఇలా చేయాలి. మీరు మల్టిపుల్ సెషన్స్ ఓపెన్ చేయడం వల్ల ప్రాబ్లం అయింది అంతే, వేరే వాళ్ళు కూడా ఎవరు ఓపెన్ చేశారు కదా, దానివల్ల ఇది యాక్టివేట్ చేసాం. క్లియర్ అండి, కరెక్ట్గా ఉంది. సో ఇవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా జిఎల్ పోస్టింగ్ ముందే చేయాలి, జిఎల్ పోస్టింగ్ ముందే చేయాలి. అలాగే యాక్టివేట్ చేసుకోవచ్చు, కంపెనీ కోడ్ లెవెల్లో డీయాక్టివేట్ కూడా చేయొచ్చు. సో యాక్టివేట్ ఇంకొక SM30 ద్వారా చేశాం కదా, అలా కూడా చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్, ఇవన్నీ కూడా జిఎల్ పోస్టింగ్ ముందు చేయాలి. యాక్చువల్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది CO అయిన తర్వాత చేస్తుంటారు ఎక్కువ. ఓకే, CO అయిన తర్వాత చేయొచ్చు, బట్ బిఫోర్ జిఎల్ కూడా చేయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు S/4HANAలో కంట్రోలింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా చేసిన తర్వాత ఇవి చేసాం, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తాం, కంట్రోలింగ్ అవ్వాలి. S/4HANAలో జిఎల్ పోస్టింగ్ ముందే కంట్రోలింగ్ కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ క్రియేట్ చేస్తాం. అలాగే
కాస్ట్ సెంటర్స్ అండ్ ప్రాఫిట్ సెంటర్స్ చేయాలి, దాంతోపాటు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా చేస్తారు. అంటే సిఓకి సంబంధించిన కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ అయిన తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసి తర్వాత ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. అది తర్వాత ప్యారలల్ అకౌంటింగ్ లేదంటే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ అండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ప్యారలల్ అకౌంటింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో ఎంట్రీ పోస్టింగ్ ఉండదా? ఎంట్రీ పోస్టింగ్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయండి అవన్నీ కూడా. ఎంట్రీ పోస్టింగ్ అంటే మనం ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్, స్టాండర్డ్గా ఇన్పుట్స్ ఇస్తాం. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? స్టాండర్డ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ స్టాండర్డ్ అనమాట. మనం ఇవన్నీ జిఎల్ ముందే చేస్తాం. ఇన్పుట్స్ అనేవి కామన్ అండి. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? రెగ్యులర్గా ఏమైతే ఇన్పుట్స్ ఇస్తామో అవన్నీ కూడా బేస్గా చేసుకుని పోస్ట్ చేస్తాం. యాక్టివ్ స్ప్లిట్టింగ్. ప్యాసివ్ అంటే ఏమైతే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, క్లియరింగ్ లో కూడా అవే అప్డేట్ అవుతాయి. దానికోసం ఇవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్. ఇవన్నీ క్లియరా? డౌట్ ఏమైనా ఉందా? ఓకే సార్, క్లియర్. మీకు ఒకటండి, మనం ఏమైతే ఇన్పుట్స్ ఇస్తామో అవన్నీ ఆటోమేటిక్గా అప్డేట్ అవడానికి వాటి కోసం ఇవన్నీ చేస్తాం. అది అలాగే మేజర్ కాన్సెప్ట్ ఏంటి? జిఎల్ గ్రూప్స్. అంటే ఏ జిఎల్ గ్రూప్స్ అనేది ఏ కేటగిరీ కిందకు వస్తుంది అనే దాన్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఓకేనా? అది 1 minute. హలో హలో సార్, ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఎలా స్ప్లిట్ అవుతుందో చూడవా? అట్లా ఐఎమ్ సారీ, చెప్పండి. ఎవరు ఏదో అడుగుతున్నారు? హలో సార్ ఏం లేదు సార్, ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసి అలా చూద్దాం. కాదండి, ఇప్పుడు మనకి కొంచెం పైకి వెళ్ళి చెప్తాను. మీకు యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏమర్థమైంది? స్టాండర్డ్గా మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమిస్తాము? యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? మనం రెగ్యులర్గా ఏమేమైతే ఉపయోగిస్తామో అవన్నీ కూడా మాన్యువల్గా ఇచ్చేస్తాం. ప్రతిదీ కూడా ఇన్పుట్స్ అనేవి యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. సో ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ప్యాసివ్ స్ప్లిట్టింగ్ డౌన్కి వెళ్ళండి. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి, ఇక్కడ ఏముంది? ప్యాసివ్ స్ప్లిట్టింగ్ మీన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు స్పెసిఫై ది Passive splitting means during the accounting entry posting, you are not required to specify the parameters
ఆల్ పారామీటర్స్ అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. అంటే వెండార్ ఇన్వాయిస్ 80 కోడ్లో పోస్ట్ చేస్తాము. FB60 కదా, FB60 ఉంది సార్. FB60లో పోస్ట్ చేస్తాం. క్లియరింగ్ ఎక్కడ చేస్తాము? క్లియరింగ్ 80 కోడ్లో చేస్తాము. F-32. F-32నా? వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎక్కడ? F-53. 52. 52నా? ఎవరైనా GL పోస్టింగ్ 80 కోడ్ చేస్తాం. 52 అన్నారు ఎవరండి? 52 అంటుంది ఎవరు? ఎవరండి 52 అని చెప్తున్నారు? Sir, F-53 sir. చెప్పింది. అది F-53 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, డబల్ స్క్రీన్ 80 కోడ్లో చేస్తాం. డబల్ స్క్రీన్ F-43. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ 60. సారీ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ 80 కోడ్లో చేస్తాము, F-53లో చేస్తాం. సో ఏదైతే వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో ఇన్పుట్స్ అనేవి యాడ్ అవుతాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ కూడా క్లియరింగ్ ఎంట్రీస్లో కూడా యాడ్ అవ్వాలి. దానికోసం ఈ ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇన్పుట్స్ అంటే ఏంటి? ఇవి ఇన్పుట్స్ బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్ ఇవన్నీ కూడా క్లియరింగ్లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దీని తర్వాత ఇంకా ఏం చేయాలి? ప్యారలల్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ప్యారలల్ అకౌంటింగ్ చేద్దాం. అవి చేసిన తర్వాత చేద్దాం రిమైనింగ్. ఓకే, ఇక సింపుల్ లాజిక్ అండి, ఇది ఒకటే చదవండి. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో ఇన్పుట్స్ ఏమైతే యాడ్ అవ్వాలో అవన్నీ కూడా క్లియరింగ్లో కూడా యాడ్ అవ్వాలి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే స్టాండర్డ్ మాన్యువల్గా మన ఇన్పుట్స్ అనేవి ఇస్తాం. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏమైతే ఇన్పుట్స్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఇస్తామో అవన్నీ కూడా క్లియరింగ్లో కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలి. బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామ్స్ వాటిని బేస్గా చేసుకుని, కాన్ఫిగరేషన్స్ని బేస్గా చేసుకుని అవన్నీ అప్డేట్ అవుతాయి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే డౌన్కి వెళ్ళండి, ఎంట్రీ ఉంది చూడండి. ఇక్కడ ఈ ఎంట్రీ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ ఏముంది? కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్. ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్ ఉంది. మీరు ఏ బ్రాంచ్కి చేస్తున్నారు? విజయవాడ. బ్రాంచ్ అనేది చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? జీరో బ్యాలెన్స్ ఎంట్రీ చూడండి, కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్, ఇట్లా వస్తాయి ఎంట్రీస్. అటువంటి వాటికి ఇవన్నీ ఉపయోగపడుతుంది. మిమ్మల్ని ఇవి అడగరు, మిమ్మల్ని ఏమడుగుతారు మేజర్గా? వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది category wise, లేదంటే టు స్ప్లిట్ ది GL గ్రూప్ బేస్డ్ ఆన్ ది category wise. Which GL group comes under balance sheet account? Which GL group comes under liability? Which GL group comes under assets? అనే వాటికి ఇది ఉపయోగపడుతుంది. క్లియరా? సార్ ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇన్వాల్వ్ అవుతుందా లేదా, మనం చేసిన కన్ఫిగరేషన్ కరెక్ట్ అయినా లేదా అని ఒకసారి చెక్ చేయాలి కదా ఎంట్రీ సార్. పోస్ట్ చేద్దామంటున్నారా మీరు? యాక్చువల్గా ఎంట్రీ పోస్టింగ్ అంటే మనము జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఆటోమేటిక్ ఇన్వాల్వ్ అవుతుంది, బట్ మనం మాన్యువల్గానే ఇవ్వాల్సి ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే దీనికి ఎంట్రీ మన కమిషన్ పేడ్ GL ఉందా మన దగ్గర? కమిషన్ పెయిడ్ నెంబర్ అని చెప్పి లేదనుకుంటా. లేదా మళ్ళీ కమిషన్ పేడ్ GL అకౌంట్ క్రియేట్ చేయాలి. మీరు 2 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేశారా? లేదు సార్, ఒకటే. ఇంటర్ కంపెనీని కూడా బేస్ అయి ఉంటుంది యాక్చువల్గా. సరే పని చేద్దాం, వెళ్ళండి. వెళ్ళండి, FB50కి వెళ్ళండి ఒకసారి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. కమిషన్ పెయిడ్ ఉందా? కొన్ని శాలరీ పెయిడ్ తీసుకోండి కమిషన్ బదులు.
ది కమిషన్ పెయిడ్. ఉందా? ఇవ్వండి చెప్తాను. ఇది యాక్చువల్గా మనం జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలండి. ఇప్పుడు చేస్తే ఎంట్రీ పోస్ట్ అవుతుందో అవదో, మనం ఫస్ట్ జిఎల్ పోస్ట్ చేయలేదు. ఫస్ట్లో జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. ఇప్పుడైతే వర్క్ అవ్వదు అనుకున్నా. ఇవ్వండి చెప్తాను. కమిషన్ పెయిడ్ అకౌంట్ కింద ఇక్కడ అమౌంట్ ఇవ్వండి. రైట్ సైడ్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఇది మన బిజినెస్ ఏరియా. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి, వస్తుంది. ఏదైనా ఒక బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఇక్కడ వన్ మోర్ బిజినెస్ కింద వచ్చేసి జీరో బ్యాలెన్స్ క్లినింగ్ అకౌంట్ ఇవ్వండి. క్రెడిట్ చేయండి. ఇక్కడ బిజినెస్ ఏరియా చేంజ్ చేయండి. ఇవ్వండి. వన్ మోర్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఇక్కడ డిఫరెంట్ బిజినెస్ ఏరియానా సార్? డిఫరెంట్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఇది మనం జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలండి. ఇప్పుడు యాక్టివేట్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు. చూద్దాం. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. నో అమౌంట్ టోలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ది కంపెనీ కోడ్. OB57కి వెళ్ళండి. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. ప్యారలల్ అకౌంటింగ్ ఒకటి, అంటే లీడింగ్ లెడ్జెస్, నాన్ లీడింగ్ లెడ్జెస్ ఒకటి, అలాగే మళ్ళీ ఇవి ఏంటి మనం ఇప్పుడు క్రియేట్ చేస్తుంది డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అనేది బిఫోర్ జిఎల్ఏ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. న్యూ సెషన్ తీసుకొని అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57కి వెళ్ళండి. మీరు ఇక్కడ పొజిషన్కి వెళ్ళి మీ యూజర్ నేమ్ ఇవ్వండి. సరే అది. ఇది ఎందుకు ఎవరో మార్చేసి, మీరు మార్చారు, ఎవరన్నా మార్చారా? లేదు, నేను మార్చలేదు. ఎవరో చేంజ్ చేస్తున్నారండి మీ సెట్టింగ్స్. ఎవరు మార్చారు ఇది? ఇవ్వండి, మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. ఫోన్లే ఇవ్వండి. సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఫస్ట్ నుంచి ఇవ్వండి. సేమ్ మీ కంపెనీ కూడా సంబంధించిన బిజినెస్ ఏరియా, వన్ మోర్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఇది మీరు ఎంట్రీ పోస్ట్ చేయకండి, దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. సిమ్యులేట్ చేయని చెప్తాను. ఎంటర్. ఏమైనా మెసేజ్ వస్తుంది? మెసేజ్ ఏమైనా వస్తుందా లాస్ట్? న్యూస్ స్టేషన్ తీసుకుని అక్కడ పోస్ట్ ఆటోమేటికల్లీ తీసేయండి ఒకసారి. FS00. సేవ్ చేయండి. వెళ్ళండి, ఇవ్వండి చూద్దాం.
సిమ్యులేషన్ చూసారు, పిక్ అండ్ చూసారు, పోస్ట్ చేయకండి ఒకసారి, బట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇటువంటి వాటికి జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగిస్తారు. ఇది ఓకే. ఇంకో డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ అనేది యాక్చువల్గా ఏంటంటే జిఎల్ కూడా సిఓ కూడా చేయాలండి. చేసిన తర్వాతే ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. అందువల్ల ఏంటంటే మీకు ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇదొకటి. మళ్ళీ ప్యారలల్ అకౌంటింగ్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది, అది కూడా. సో అదేంటంటే మీకు S4 HANAలో వచ్చేస్తే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. అక్కడ చెప్పాను, చాలా డెప్త్గా ఉంటుంది కాన్సెప్ట్ అనేది. ఇంతవరకు క్లియర్ ఉందా లేదా? మీరు జస్ట్ ఓన్లీ ఏంటంటే ఇక్కడ యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటో చదవండి. తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఇంతవరకు చదవండి. అర్థం అవ్వలేదు ఏంటి క్లాసు? ఇప్పుడు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటో అర్థమైందా? క్లాసిఫై ది జిఎల్ అకౌంట్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ లయబిలిటీ, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ అసెట్స్. ఇదంతా క్లియర్ ఉంది కదా? సురేష్ గారు మీకు అర్థమైందా లేదా ఇంతవరకు? ఎస్ సార్, కాన్సెప్ట్ అర్థమైంది సార్. నోట్స్ రిమైనింగ్ వాళ్ళకి అర్థమైంది. సార్ థియరిటికల్గా ఓకే సార్. థియరిటికల్ గా అర్థం ఎందుకంటే యాక్చువల్గా ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ అండి. వీటికి అవుట్పుట్ అంటే ఏంటంటే మనం ఎంట్రీ పోస్ట్ చేయకముందే ఇవన్నీ చేస్తాం. అలాగే సిఓ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సిఓ చేయలేదు, మనం ఎంట్రీ పోస్ట్ చేయొద్దు, ఎందుకంటే దానివల్ల ఏమైనా ఎర్రర్స్ రావచ్చు. థియరిటికల్ గా మీకు అర్థమైంది కదా? థియరిటికల్ గా మీకు అర్థమైతే చాలు. కాన్ఫిగరేషన్స్ కూడా అన్ని క్లియర్ గానే చేసాం, ఏది కూడా పెండింగ్ లేదు మనకి. ప్రతిదీ ఏం చేసాం, ఇక్కడ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా యాక్టివేట్ చేసాం. అలాగే సిఓకి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ అనేవి చేయాలి, అది సిఓ అయితే కానీ మనం చేయలేము, బట్ సిఓతో కూడా కలుస్తుంది అనమాట. ఈ ప్యారలల్ అకౌంటింగ్ చెప్తాను. థియరిటికల్గా అర్థమైతే ఆటోమేటిక్గా ఆ కాన్ఫిగరేషన్స్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. థియరిటికల్గా మీకు అర్థమైంది కదా అందరికీ? ఎస్ సార్. ఓకే. సో కాన్ఫిగరేషన్ ఒకటండి. ప్యారలల్ అకౌంటింగ్ అనేది, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది బేసిక్ సెట్టింగ్స్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయడం వల్ల ఏంటి, రిపోర్ట్ జనరేట్ చేసే టైంలో కేటగిరీస్ని కూడా బేస్గా చేసుకుని చేయడానికి అటువంటి వాటికి ఉపయోగపడుతుంది. అదంతా కంప్లీట్ ఎండ్ యూజర్ లెవెల్. బట్ ఇక్కడ ఏంటంటే జిఎల్ పోస్టింగ్ బిఫోర్ ఏంటంటే ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది, ప్యారలల్ అకౌంటింగ్ అనేది జస్ట్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలో చెప్తాను అంతవరకే. ఇంకోటి ప్యారలల్ అకౌంటింగ్లో మనకి యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ ఇట్లా ఉంటాయి, ఐఏఎస్, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. ఇప్పుడు ఐఎఫ్ఆర్ఎస్ అవన్నీ చేయాలంటే మళ్ళీ దానికి కూడా మళ్ళీ సపరేట్గా వేరే కాన్ఫిగరేషన్స్ చాలా ఉంటాయి. కాబట్టి మనం ఏంటి, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాం. అలాగే యుఎస్ గ్యాప్కి, ఐఎఫ్ఆర్ఎస్కి కూడా నేను క్రియేట్ చేసి చూపిస్తాను, బట్ రిపోర్ట్ జనరేట్ చేయడం కుదరదు. మళ్ళీ దానికి మళ్ళీ కొంత చేంజెస్ ఉంటాయి, అది కూడా క్లియర్గా చెప్తున్నాను. ప్రతిదీ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే గ్లోబల్ ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్కి అలాగే లెడ్జర్స్ క్రియేట్ చేయడానికి జస్ట్ బేస్ సెట్టింగ్స్ ఎలా చేస్తారనే చెప్తున్నాను. 90% కవర్ చేస్తున్నాను. క్లియరా? క్లియర్ అండి? సురేష్ గారు క్లియరా కదా? సార్ క్లియర్ సార్. ఓకే. ఓకే సార్. సో నెక్స్ట్ ఇంతవరకు చదవండి చాలు. ఎందుకంటే మనం సిఓ కూడా చేయాలి యాక్చువల్గా అయితే. సిఓ చెప్పండి ఇవన్నీ చేయటం వద్దు, ఎందువల్లంటే మళ్ళీ దాని గ్లోబల్ ఎఫెక్ట్స్ అవి అవ్వచ్చు, మళ్ళీ సిఓ కాన్ఫిగరేషన్స్ అవ్వు అందువల్ల. సో S4 HANAలో సిఓ అనేది చేసిన తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసి తర్వాత ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఇవి కూడా ఏంటి, ఇప్పుడు ఈసీసీలో చెప్పినా కూడా ఏంటి, ఇవన్నీ కూడా బిఫోర్ జిఎల్ఏ చేయాలి, తర్వాత చేయకూడదు. జస్ట్ ఐడియా కోసం మీకు థియరిటికల్గా చెప్తున్నాను. అలాగే కాన్ఫిగరేషన్స్ చేసాం. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి, ప్యారలల్ అకౌంటింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. అక్కడ కూడా ఏంటంటే జస్ట్ ఆ సెట్టింగ్స్ ఎలా చేయాలి ఏంటని చెప్తాను. సో ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, లెడ్జర్స్ పర్పస్, రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఉపయోగిస్తాం. అది ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్, గుడ్ డే.